30 సంవత్సరాలు హిందూ దేవుదులనన్నీ కొలిచి భజనలు చేసి బతికినాము. నాకే తోడు ఏ ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడు నన్ను కాపాడలేదు, నన్ను చూడలేదు. అందుకనే నేను యేసుప్రభు మతంలోకి మారిపోయాను. యేసుప్రభుని నమ్మినప్పుడు నాకు ఉండే కష్టాలన్నీ గట్టెక్కించి నన్ను కాపాడినాడు యేసుప్రభు. అందుకనే నేను యేసుప్రభులో చేరిపోయినాము చెప్తారు. అది తప్పు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడిని ఊరికే భజనలు చేసి గుళ్ళు తిరుకుంటే చాలదు. నిజంగా నువ్వు నమ్మాలి. నువ్వు శివుడినైనా, విష్ణువు అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, ఏ దేవుడినైనా కూడా, గణపతి అయినా, ఎవర సుబ్రహ్మణ్య స్వామి, ఏదో ఒక దేవుడు, ఆ దేవుడు నమ్మిన దేవుడిని నువ్వు తల్లి, తండ్రి, గురువు, దైవం అని అంటారు. నిజంగానే నువ్వు తండ్రిలాగా భావించి నీ కష్ట సుఖాలన్నీ మాట్లాడకుండా నమ్ముకుంటా పోయిందనుకోండి, ఆ దేవుడు నిన్ను తండ్రిలాగానే చేయబట్టి పైకి లాగి కష్టం నుంచి, ఆపదల నుంచి అన్నీ కాపాడుతూ వస్తారు. ఏమి కావాలి అంటే పక్కా నమ్మాలి దేవుడిని. నువ్వు నా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నువ్వే నాయనా, నువ్వే నాకు దిక్కు అని ఆయన పాదంలో పడి వేడుకునిందంటే పక్కా 100% ఆ భగవంతుడు నిన్న కాపాడతాడు. ఏ మతం మార్చుకోవాల్సిన పని లేదు, యేసుప్రభులోకి పోవాల్సిన పని లేదు, శివుడిని వదిలేసి సాయిబాబాని ముక్కోవాల్సిన పని కూడా లేదు మీకు. నువ్వు ఏ దేవుడిని నమ్ముతున్నావో ఆ దేవుడే మిమ్మల్ని శుభ్రంగా కాపాడతాడు. చెయ్యి పట్టి పైకి లాగేసి నా సొంత బిడ్డలాగా